సో బిఫోర్ గెట్టింగ్ టు ద టాపిక్, బిఫోర్ గెట్టింగ్ టు ద సబ్జెక్ట్, ఇక్కడ కొన్ని సినారియోస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెఫినెట్గా ఈ వీడియో కొంచెం లెంతీ అవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, బిఫోర్ గెట్టింగ్ టు దీస్ 4 స్టెప్స్ మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఫ్రెషర్గా వెళ్ళాలా, ఎక్స్పీరియన్స్గా వెళ్ళాలా అని చెప్పి చాలా మంది 2016, 2015, 2014 వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు. మీరు ఆల్వేస్ ఎప్పుడైనా కానీ మీకు ఆపర్చునిటీ ఉంటే ఫ్రెషర్గా వెళ్ళడానికే ట్రై చేయండి. సో దీనికి సంబంధించి ఒక డీటెయిల్డ్ వీడియో, ఎందుకు ఫ్రెషర్గా వెళ్ళడానికి అవకాశం ఉంది, దానికి ఉండే ప్రోస్ దానికి ఉన్నాయి, దానికి ఉండే కాన్స్ దానికి ఉన్నాయి, కానీ ఎందుకు ఫ్రెషర్గానే వెళ్ళడానికి మీరు ముందుగా దానికి ఓట్ చేయండి అని చెప్పి నేను చెప్తున్నా. అంటే దానికి సంబంధించి డీటెయిల్ మంచి వీడియో అనేది నేను చేస్తాను. ఓకే, సరే. ఎప్పుడూ కూడా ఫ్రెషర్గానే మీరు వెళ్ళడానికి ట్రై చేయండి. ఇంకా అంటే ఈ ఎక్స్పీరియన్స్ పెట్టి డాక్యుమెంట్స్ ఇవన్నీ తలకాయ నొప్పి లేకుండా ఫ్రెషర్గా అవకాశం ఉంటే ఫ్రెషర్గానే వెళ్ళడానికి ట్రై చేయండి. బట్ అన్ఫార్చునేట్లీ చాలా తక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెషర్స్కి. ఓకే, తర్వాత విషయానికి వస్తే చాలా మంది నేను 2012 నుంచి లేకపోతే 2013, 2014 అని చెప్పి అడుగుతూ ఉంటారు. మీకు ఒక క్లారిటీ ఏంటి అంటే 2019 నుంచి మనం కెరీర్ గ్యాప్ కింద కన్సిడర్ అవుతుంది. 2019 స్టిల్ సమ్ కంపెనీస్ ఆర్ టేకింగ్. 2019 వాళ్ళను కూడా స్టిల్ కొన్ని కంపెనీస్ తీసుకుంటున్నాయి. మరి దాని కింద నుంచి వచ్చేటప్పటికి ఇక్కడ ఏంటి అంటే బీఫార్మసీ, బీటెక్, డిగ్రీలో డిఫరెంట్, డిగ్రీలో బీఎస్సీ, డిగ్రీలో బీకామ్ కంప్యూటర్స్, బిఏ కంప్యూటర్స్, బిఏ, తర్వాత బీటెక్ లో సివిల్, మెకానికల్, ఇక్కడ డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. ఇక్కడ ఏంటి అంటే 2018 వరకు ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ కోర్సు లేకపోతే ప్రతి ఒక్క స్ట్రీమ్, సాఫ్ట్వేర్ కోర్స్ అని కాదు కానీ ప్రతి ఒక్క స్ట్రీమ్ వాళ్ళు ఏ సాఫ్ట్వేర్ కోర్స్ అయినా కానీ మీరు తీసుకోవచ్చు. ఓకే, కానీ 2018 నుంచి దిగువకి అంటే 2017, 2017 పాస్డ్ అవుట్, 2016 పాస్డ్ అవుట్, 2015 పాస్డ్ అవుట్, 14 పాస్డ్ అవుట్, 13, 12, 10, 9 అట్లా వెళ్తే ఆపర్చునిటీస్ వైజ్ చాలా నేరోగా ఉంటాయి. నేరో అంటే ఏంటి, తక్కువగా ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. 2019 వరకు స్టిల్ కొన్ని కంపెనీస్ ఫ్రెషర్గా తీసుకుంటున్నాయి. అన్ఫార్చునేట్లీ చాలా తక్కువ కంపెనీస్ మాత్రమే ఇప్పుడు హైర్ చేసుకుంటున్నాయి యాజ్ ఏ ఫ్రెషర్స్. ఎందుకంటే ద మార్కెట్ ఈస్ కంప్లీట్లీ చాలా అప్స్ అండ్ డౌన్స్ లో ఉంది యాజ్ ఆఫ్ నౌ, కరెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి. లాస్ట్ 3 months కి ఇప్పటికీ చాలా వేరియేషన్ అయితే ఉంది. ఓకే, సో ఇప్పుడు తర్వాత విషయానికి వస్తే ఈ స్టెప్, అసలు 4 స్టెప్స్ ఏంటి, అసలు మెయిన్ దానికి కదా మనకు కావాల్సింది. ఆ 4 స్టెప్స్ ఏంటి 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మీకు ఒక క్లారిటీ వచ్చింది. 2019 దీని గురించి ఒక క్లారిటీ వచ్చింది. దానికి ముందు నేను ఒక క్లారిటీ ఇచ్చాను. ఈ ఫ్రెషర్స్ కంటే కూడా, అంటే ఫ్రెషర్స్గా వెళ్ళాలా, ఎక్స్పీరియన్స్గా వెళ్ళాలంటే ఫ్రెషర్స్గా వెళ్ళండి అని చెప్పి నేను ఒకటి చెప్పాను. దానికి ఎందుకు ఏంటి అనేది వీడియో అనేది త్వరలో అప్డేట్ చేస్తాను. సో ఒకవేళ అప్డేట్ చేస్తే తర్వాత దానికి డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. ఓకే, ఇంకొక విషయం, ఈ 4 స్టెప్స్ చెప్పిన తర్వాత ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇస్తాను. ఓకే, సరే. స్టెప్ 1 వచ్చేసేసి డిసైడ్ విచ్ టెక్నాలజీ యూ వాంట్ టు గో. ఓకే, ఏ టెక్నాలజీలో మీరు వెళ్ళాలి అనేది మీరు డిసైడ్ అవ్వాలి. ఎలా డిసైడ్ అవ్వాలి అంటే ఈ ప్రొఫైల్ని బట్టి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి ఏ ప్రొఫైల్కి ఎక్కువ జాబ్స్ ఉన్నాయి. ఐ రిపీట్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి ఏ ప్రొఫైల్స్కి మనకి ఎక్కువ జాబ్స్ ఉన్నాయని చెప్పి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే టెక్నాలజీ ఫస్ట్ స్టెప్ ఏంటి, డిసైడ్ యువర్ టెక్నాలజీ. ఆ టెక్నాలజీ డిసైడ్ అయ్యే క్రమంలో ఏ జాబ్ ప్రొఫైల్స్ దేనికి ఎక్కువ ఉన్నాయి. అండ్ సరే, ఒక కోర్స్ తీసుకొని ఆ కోర్స్ ఒక టెక్నాలజీ డిసైడ్ అయ్యి, సరే ఈ టెక్నాలజీ నేను తీసుకోవాలనుకున్నాను, ఈ టెక్నాలజీ నా ప్రొఫైల్కి మ్యాచ్ అవుతుందా? ఒకవేళ మ్యాచ్ అయితే నేను ఈ ప్రొఫైల్లో ఒక 3 years ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళగలుగుతానా, నేను నేర్చుకోగలుగుతానా అనేది ఆ విధంగా డిఫరెంట్ రిసోర్సెస్, డిఫరెంట్ వేస్లో థింక్ చేసి మనకి ఈజీగా అర్థమయ్యేదానికి, మన ప్రొఫైల్ మ్యాచ్ అయ్యేదానికి, మనం ఒకవేళ ఇది నేర్చుకుంటే సర్వైవ్ అవుతామా లేదా, ఇవన్నీ ప్రోస్ అండ్ కాన్స్ అనేది చూసుకున్న తర్వాత ఒక టెక్నాలజీ, స్టెప్ 1 ఏంటి, టెక్నాలజీ డిసైడ్ అవ్వడం. ఓకే, స్టెప్ 2 ఏంటి, స్టెప్ 2 వచ్చేసేసి డాక్యుమెంట్స్. మరి ఇక్కడ 2 రకాలు. నేను ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి ఈ వీడియో చెప్పక ముందు, స్టార్టింగ్లో ఒకటి చెప్పాను, ఆల్వేస్ ఫ్రెషర్గా వెళ్ళండి అని చెప్పి. ఎందుకంటే ఈ డాక్యుమెంట్స్ పెట్టేటప్పుడు ఆల్వేస్ ఏంటి అంటే చాలా రిస్క్తో కూడుకున్న పని. కొన్ని కంపెనీస్ యాక్సెప్ట్ చేస్తాయి, కొన్ని కంపెనీస్ బయటికి నెట్టేస్తాయి. అతను మిస్టేక్ జరిగిపోయింది, అతను ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి వచ్చాడని చెప్పి ఇక్కడ ప్రాబ్లం అయిపోతుంది. ఇది డాక్యుమెంట్స్ అని పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకోవాలి. ఓకే, స్టెప్ 3 వచ్చే స్టెప్ 1 ఏంటి,
టెక్నాలజీ డిసైడ్ అయ్యారు. ఇక్కడ స్టెప్ 2 వచ్చి దానికి కావాల్సిన రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అనేది రెడీ చేసుకున్నారు. లేకపోతే మీ టైం బాగుండి మీ అదృష్టం బాగుండి ఫ్రెషర్గా వెళ్ళారు. ఓకే, స్టెప్ 3 సెర్చింగ్ జాబ్. ఎందుకంటే టెక్నాలజీ నేర్చుకున్నారు, డిసైడ్ అయ్యారు, నేర్చుకున్నారు. ఫస్ట్ స్టెప్ అది. సెకండ్ స్టెప్ వచ్చేయండి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకున్నారు. లేకపోతే ఫ్రెషర్గా వెళ్ళాలంటే ఫ్రెషర్గా వెళ్ళాలనుకుంటున్నారు. థర్డ్ స్టెప్ ఏంటి అంటే జాబ్ తెచ్చుకోవడం. ఈ జాబ్ తెచ్చుకోవడం కూడా మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒకటి మీ ఓన్గా ఫ్రెషర్గా ట్రై చేయడం, ఎలాంటి ఫేక్ డాక్యుమెంట్స్ ఇక్కడ సెకండ్ స్టెప్ లేకుండా, ఈ డాక్యుమెంట్స్ ఏం పెట్టకుండా జెన్యూన్గా ట్రై చేయడం. ఇలా ట్రై చేసేటప్పుడు మీరు నేర్చుకున్న టెక్నాలజీ అనేది ఈ విధంగా ట్రై చేస్తే, అంటే జెన్యూన్గా ట్రై చేస్తే ఫ్రెషర్గా వస్తారా లేదా అనేది ఈ ఫస్ట్ ఉన్న టెక్నాలజీని మీరు డిసైడ్ అయిన టెక్నాలజీని బట్టి ఉంటుంది. ఓకే, ఇక్కడ స్టెప్ 1 ఏంటి, టెక్నాలజీ డిసైడ్ అయ్యాడు మీ ప్రొఫైల్ తగ్గట్టు. ఎందుకంటే చాలా డిఫరెంట్ ప్రొఫైల్స్ ఉంటాయి, చాలా డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి. అందరూ ఒకలా ఉంటారని కాదు. మీకు తగ్గట్టు మీరు ఈ విధంగా ఈ టెక్నాలజీ అనేది డిసైడ్ అవ్వాలి. సెకండ్ స్టెప్ అనేది డాక్యుమెంట్స్ అనేది పర్ఫెక్ట్గా ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా ఒక గైడెన్స్ తీసుకొని మీ సీనియర్ ద్వారా స్టెప్ తీసుకోవాలి. స్టెప్ 3 వచ్చేసి జాబ్ వెతుక్కోవడం. జెన్యూన్గా వెతుక్కుంటున్నారా? జెన్యూన్గా వెతుక్కుంటే ఏ టెక్నాలజీ అయితే జెన్యూన్గా వెతుక్కోవడానికి అవకాశం ఉంటుందని మీరు చూసుకోవాలి. ఓకే, స్టెప్ 3 బాగానే ఉంది. సరే, మీరు దీంట్లో కూడా కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. డిఫరెంట్ రిసోర్సెస్ ద్వారా మనం జాబ్ తెచ్చుకోవచ్చు. ఇంటర్న్షిప్ పెట్టుకొని జాబ్ తెచ్చుకోవచ్చు. ఇంటర్న్షిప్ పెట్టి ఎక్స్పీరియన్స్, లేకపోతే బాగా వర్క్ నేర్చుకున్న తర్వాత ఎక్స్పీరియన్స్ పెట్టుకొని జాబ్ తెచ్చుకోవచ్చు. ఇలా డిఫరెంట్ జాబ్స్, డిఫరెంట్ రిసోర్సెస్ నుంచి డిఫరెంట్ ఆప్షన్స్ తీసుకొని జాబ్ తెచ్చుకున్నారు. జాబ్ తెచ్చుకున్న తర్వాత అయిపోయింది కదా, మరి ఫోర్త్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ క్వశ్చన్ మీకు రైజ్ అవ్వచ్చు. ఫోర్త్ స్టెప్ ఏంటి అంటే చాలా క్లియర్గా చెప్తా ఉన్నా. ఇంత కెరియర్ గ్యాప్ ఉన్న ఒక 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు కెరియర్ గ్యాప్ ఉన్నప్పుడు ఫ్రెషర్గా తెచ్చుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు. అందుకే నేను చెప్పాను ఫస్ట్ ఫ్రెషర్గానే తెచ్చుకోండి అని. ఫ్రెషర్గా తెచ్చుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్తే ఆ ఎక్స్పీరియన్స్ని మనము జాబ్ వచ్చిన తర్వాత నేను మేనేజ్ చేయగలుగుతున్నానా అంటే, మనం 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళాం కాబట్టి అంటే ఈ జాబ్ అనేది ఒక 4 సంవత్సరాలు ఎంత మనం బాగా ప్రాక్టీస్ చేసినా కొన్నిసార్లు ప్రాజెక్ట్ అనేది కష్టంగా ఉండొచ్చు. అప్పుడు ఏంటి అంటే టఫ్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు నేను ఈ వర్క్ అనేది మేనేజ్ చేయగలుగుతున్నానా, ఈ వర్క్ మేనేజ్ చేయలేకపోతే వర్క్ సపోర్ట్ ఏంటి? వర్క్ మేనేజ్ చేస్తే వెళ్ళండి. అసలు యాక్చువల్గా ఒకవేళ వర్క్ సపోర్ట్ తీసుకున్న 3-4 నెలల కంటే ఎక్కువ ప్రిఫర్ చేయకండి. ఎందుకంటే ఇప్పుడు మీరు జాబ్ తెచ్చుకున్నది మీరు ఎర్న్ చేసుకోవడానికి, మీరు మళ్ళీ డబ్బులు తీసుకొని ఈ వర్క్ సపోర్ట్ ఇచ్చే వాళ్ళకి ఇవ్వడానికి కాదు. ఓకే, ఈ ఫోర్త్ స్టెప్ అనేది అది. సో ఇది 4 సింపుల్ స్టెప్స్. అంటే 4 సింపుల్ స్టెప్స్ అని చెప్పను, 4 స్టెప్స్ అని చెప్పారు. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. ప్రతి స్టెప్లో టెక్నాలజీ డిసైడ్ అవ్వడానికి గూగుల్ నెట్ సర్చ్ చేయండి, బాగా కొంచెం టైం తీసుకోండి, మీ ప్రొఫైల్ ఏందో చూడండి, మీరు షార్ట్ లిస్ట్ చేసుకోండి. కొన్ని కోర్సులు షార్ట్ లిస్ట్ చేసుకున్న తర్వాత ఆ పర్టికులర్ స్ట్రీమ్స్లో ఉన్న వాళ్ళని నేను ఏ సైడ్ వెళ్ళాలనేది అడగండి. ఆ పర్టికులర్ స్ట్రీమ్స్లో ఉన్న వాళ్ళని అంటే ఈ స్ట్రీమ్ బాగుంటుందా, ఈ స్ట్రీమ్లో వెళ్తే నేను సర్వే అవుతానా లేదా, ఆ స్ట్రీమ్లో ఉన్న వాళ్ళని ఖచ్చితంగా మీ సీనియర్స్, మీ రిలేటివ్స్ ఎవరో ఒకరు ఉండే ఉంటారు, వాళ్ళని మీరు సపోర్ట్ చేసుకోండి. నెక్స్ట్ విషయం స్టెప్ 2 వచ్చి నేను డాక్యుమెంట్స్ అవ్వాలా, డాక్యుమెంట్స్ పెట్టకుండా వెళ్ళడానికి ఫస్ట్ ప్రయత్నం చేయండి. లేదు ఖచ్చితంగా డాక్యుమెంట్స్ పెట్టాలి అంటే దానికి సంబంధించి మీరు ప్లాన్ చేసుకోండి. ఈ డాక్యుమెంట్స్ ఎక్కడ ఇస్తారు, ఎవరు ఇస్తారు, ఒకవేళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో నేను పెట్టిన కంపెనీ ఉందో లేదో తెలుసుకోవడం ఎలా, ఇది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ వచ్చి ఇది నేను మీకు ఏదైతే చెప్పానో జాబ్ తెచ్చుకోవడం థర్డ్ స్టెప్. ఫోర్త్ స్టెప్ వచ్చి వర్క్ సపోర్ట్. అండ్ ఇంకొక విషయం వచ్చేసి నేను చాలా వరకు వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది వీడియోస్ రూపంలో దాదాపు 51 వీడియోస్, మోర్ దాన్ 51 ఇంకా కూడా యాడ్ అవుతాయి. ఇప్పటివరకు అయితే 51 వీడియోస్ అనేది షార్ట్ లిస్ట్ చేస్తున్నాం. దానికి సంబంధించిన డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. ఓకే, ఈ వీడియోస్ ఫాలో అవుతూ గైడ్ చేసుకుంటూ మీరు మీ కెరియర్ని బిల్డ్ చేసుకోండి. ఫర్దర్గా కూడా ఈ వీడియోలో మిగతా లింక్స్ కూడా, మిగతా వీడియోస్ ఏమైనా ఉన్నా కూడా అవి కూడా ఈ వీడియోలోనే డిస్క్రిప్షన్లో లింక్ అనేది అప్డేట్ చేస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్ గైస్. ఇన్వెస్ట్ యువర్ టైం, నో నీడ్ టు ఇన్వెస్ట్ యువర్ మనీ. ఓకే, టెక్నాలజీ 4 స్టెప్స్ అనేవి ఫాలో అవ్వండి. ఫాలో అవ్వి సక్సెస్ కోసం ప్రయత్నం చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. This is Raj signing off. CYC Guidance Private Limited, one-stop solution for all job-oriented courses.